మా అవసరం మేరకే మీ సేవలు, మా వాళ్లకు పని నేర్పించి మీరు వెళ్ళిపోవచ్చు అంటోంది అమెరికా. అంటే వాడుకుని వదిలేయడమే తమ విధానమని మొహం మీదే చెప్తుంది. ఒకసారి స్థానికులకే ఉద్యోగాలు అంటారు, మరోసారి విదేశీ నిపుణులు అవసరం ఉందని H1B వీసాను సమర్థిస్తారు. డొనాల్డ్ ట్రంప్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో విదేశీ ఉద్యోగులకు అర్థం కావడం లేదు. తాజాగా అమెరికన్ల ప్రయోజనాలకు కాపాడేందుకే తమకు విదేశీ నిపుణులు అవసరమని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అగ్రరాజ్యం. అధ్యక్ష నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం లేదని చెప్తుంది శ్వేతభవనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలు, వీసాల జారీపై కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరంలో ఇటీవల వచ్చిన మార్పు చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా వలస విధానాలపై ఆయన కఠిన వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. ఇందుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా మద్దతుదారుల నుంచి ట్రంప్కు గట్టి మద్దతు లభించింది. ఇందులో భాగంగా H1B వీసాల జారీపై కఠిన వైఖరి ప్రదర్శించారు. విదేశీ ఉద్యోగులను క్రమంగా తగ్గించుకోవడంలో భాగంగా ఒక్కసారిగా H1B వీసాల ఫీజును $1,00,000కు పెంచడం కలకలం రేపడం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్ స్వరంలో మార్పు చోటు చేసుకుంది. అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం కూడా చాలా ఉందని పలు కార్యక్రమాల్లో చెప్తూ వస్తున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. విదేశీ ఉద్యోగులను ఆహ్వానించడంపై మాగా మద్దతుదారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల H1B వీసా కార్యక్రమాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అమెరికా సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడిన ఆయన అమెరికాకు నైపుణ్యంతో కూడిన విదేశీ ఉద్యోగులు అవసరమని తెలిపారు. అమెరికాకు పెద్ద ఎత్తున చిప్ కంపెనీలు వస్తున్నాయన్నారు. వీటి కోసం వెంటనే నిరుద్యోగులను తీసుకుని నడిపించలేమని అన్నారు. ముందు ఆ ఫ్యాక్టరీని నడిపే విదేశీ నిపుణులు రావాలి. వాళ్లు అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. తర్వాతే వాళ్లు పూర్తిగా బాధ్యతలు చేపట్టగలరు అని వివరించారు. అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను తీసుకొస్తామన్నారు. తన అభిప్రాయం అర్థం చేసుకోలేని మాగా మద్దతుదారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు అర్థం చేసుకోవటం లేదు. ఇది కూడా అమెరికా ఫస్ట్ కార్యక్రమంలో భాగమే. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తేనే అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ అన్నారు. I'm going to welcome those people. Now I love my conservative friends. I love MAGA, but this is MAGA. And those people are going to teach our people how to make computer chips, and in a short period of time our people are going to be doing great, and those people can go home. You know, the people that are against this are really, really smart. They're unbelievable patriots, but they just don't understand. Our people have to be taught. This is something they've never done. H1B కార్యక్రమాన్ని సమర్థిస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన విభిన్న వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. విదేశీ ఉద్యోగుల విషయంలో ఆయన గందరగోళంలో ఉన్నారా? ఓసారి వారు అక్కర్లేదు, మరోసారి మా వాళ్లకు పని నేర్పి వెళ్లిపోవాలంటారు. ఎందుకిలా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. అమెరికన్ కార్మికులను ఎవరూ భర్తీ చేయకూడదనేది అధ్యక్షుడి స్పష్టమైన అభిప్రాయం. తయారీ రంగాన్ని మళ్లీ పుంజుకునేలా చేయడానికి ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయాలు, కొత్త వాణిజ్య ఒప్పందాలు ఇందులో భాగమని హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. విదేశీ కంపెనీలు ట్రిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు నిర్మిస్తే ప్రారంభ దశలో వాళ్ల ఇంజనీర్లను రప్పించాల్సి వస్తుందని తెలిపారు. కానీ ఆఖరికి ఆ ఉద్యోగాలు అమెరికన్లకే రావాలని ఇదే అధ్యక్షుడి అభిలాష అని కరోలిన్ పేర్కొన్నారు. As for the H1B visa issue, the president has a very nuanced and common sense opinion on this issue. He wants to see if foreign companies are investing trillions of dollars in the United States of America and they're bringing foreign workers with them to create very niche things like batteries. He wants to see that at the beginning to get those manufacturing facilities and those factories up and running, but ultimately the president always wants to see American workers in those jobs, and he's told these foreign companies that are investing here, you better be hiring my people if you're going to be doing business in the United States. So there's been a lot of misunderstanding of the president's position. ఈ వ్యాఖ్యలతో H1B వంటి నైపుణ్య వీసాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తప్పనిసరిగా అవసరమని మరోసారి రుజువు చేసినట్టయింది. రిపబ్లికన్ పార్టీలోని కొంతమంది నాయకులు ఈ కార్యక్రమాన్ని తగ్గించాలనే ఒత్తిడి పెంచుతున్నప్పటికీ అత్యున్నత నైపుణ్య ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులను తీసుకురావడంలో తప్పులేదని ట్రంప్ చెప్తున్నారు. ఇటీవల అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా H1B వీసాల విషయంలో ట్రంప్ తాజా వైఖరిని సమర్థించారు. అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే H1B ఉద్యోగాలని స్పష్టం చేశారు. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, తర్వాత తిరిగి వెళ్లిపోండి, ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లే తీసుకుంటారు అనేదే ట్రంప్ కొత్త విధానమని వెల్లడించారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావటమే ఈ కొత్త విధానమని బెసెంట్ అన్నారు. మొత్తానికి విదేశీ వృత్తి నిపుణుల సేవలు అవసరం ఉన్నంతవరకే, తాత్కాలికంగానే అని చెప్పకనే చెప్తోంది అగ్రరాజ్యం. అమెరికాలో కొరతగా ఉన్న రంగాలలో ఉన్నత విద్యావంతులు, విదేశీ నిపుణులను నియమించుకోవటానికి 1990లో H1B వీసా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా ప్రతి ఏటా సుమారుగా 6,50,000 వీసాలను అందిస్తుండగా మరో 20,000 వీసాలను అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన వారికి అదనంగా కేటాయిస్తారు. H-1B వీసా కింద భారత్కు చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతూ వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి. 2024లో మంజూరైన మొత్తం H-1B వీసాల్లో 70% పైగా భారతీయులే పొందడం గమనార్హం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత H-1B వీసా విధానంపై కఠిన నిర్ణయాలు తీసుకురావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. అయితే ఈ నిర్ణయాలను సొంత పార్టీ వారే వ్యతిరేకించడంతో ట్రంప్ కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.